ఒక ఎమ్మెల్సీగా నేను గెలిచిన 2,75,000 రూపాయల జీతమయ్యా నాకు. 2,75,000 రూపాయల జీతం. నా భార్య పిల్లలకి ఏమన్నా అయితే 1 కోటి రూపాయల దాకా మెడికల్ సపోర్టు. మళ్ళీ నేను తిరిగేటందుకు 50 లక్షలు గవర్నమెంట్ ఇచ్చి కారు కొనుక్కోమంటది. మళ్ళీ అలవెన్స్లు అలాగా. నేను నెల రోజులు ఎమ్మెల్సీగా ఉన్నా జీవితాంతం పెన్షన్. ఆర్టీసీ బస్ ఎక్కితే ఎక్కడన్నా ఫ్రీ. మళ్ళీ రైలు ప్రయాణాలు. ఒక ఎమ్మెల్సీకి, ఒక ప్రజాప్రతినిధికి ఏం దక్కుతా ఉంది? జీవితాంతం ఈ వ్యవస్థ కోసం విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి అధ్యాపకులకు, కాంట్రాక్ట్ లెక్చరర్లకు, పార్ట్ టైం వాళ్ళకి వాళ్ళ జీవితానికి ఏం దక్కుతా ఉన్నదో సిగ్గుపడాలి కదా మాలాంటోళ్ళు. వాళ్ళని చూసిన తర్వాత సిగ్గుపడాలి కదా మాలాంటోళ్ళు. నేను పదే పదే చెప్తా ఉన్నా కదా, మాకు కాదురా ఉండాల్సిన జీతాలు, మాకు కాదురా ఉండాల్సిన పెన్షన్లు వీళ్ళకు ఉండాలని చెప్తా ఉన్నా.